నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, గరికపాటి గారంటే అందరికీ చాలా గౌరవం ఉంది. ఇంచుమించుగాను ఒక 70% అనుకోండి, పోనీ 100కి 100% అనకపోయినా మిగిలిన 30 నాస్తికులు అది ఉంటారు కాబట్టి. బట్ ఏదైనా ఆయన ప్రవచనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అందరికీ ఆ కుటుంబ వ్యవస్థలోనున్న లోటుపాట్లు ఎలా ఉండాలి ఏంటన్నది చాలా మంది అన్వయిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు, అంతేగాకుండా ఆయన వ్యాఖ్యలు చేసి వదిలేస్తే పర్వాలేదు. అదే పని మీద ఆయన పర్సనల్ అంటే ఆయనకి ఉన్న మొత్తం అన్నీ వదులుకొని ఒకటే పని మీద నేను డైలీగా ఒక 8 వీడియోలు పోస్ట్ చేస్తాను. నీ గోత్రంతో సహా నువ్వేంటనేది, నీ బతుకేంటనేది బయటపెడతా అంటే ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ అన్నమాట. సో మీరేమంటారు? అంటే కనీసం వయసులో పెద్దవారు ఆయన, అది కూడా ఇంకితం లేకుండాను ఆహ్, హ్మ్. అసలు ఇలాంటోళ్ళు సొసైటీలోని ఎలాగా వీళ్ళని సొసైటీలో ఉండడానికి అవకాశం కలుగుతోంది? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని? ఇంకా ఒకటే మార్గం అమ్మ. వాడిని వెంటనే చెప్పాను. అంటే భారత ప్రభుత్వం కానీ మన స్టేట్ గవర్నమెంట్ వల్ల కాకపోతే ఏదో విధంగా మనం ఎంతసేపు అమ్మా ఒక 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 నేరస్తుడిని పట్టుకోవాలంటే మనకి 24 గంటల్లో ఏ దేశంలో ఉన్నా సరే ఆ నేరస్తుడిని తీసుకొచ్చి ఇండియాలో ప్రవేశపెట్టవచ్చు. ఆ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎక్కడ థాయిలాండ్ ఉన్నాడా, ఎక్కడున్నాడో చూసుకుంటాం. మలేషియాలో ఉన్నాడు, ఎక్కడున్నాడో చూసుకున్నట్టయితే సంబంధిత ఇప్పుడు ఈ ఫోన్ ట్రాక్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారు, ఫోన్ ట్రేసింగ్. అవును. ఫోన్ ట్రాపింగ్ నుంచి తెలుసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. ఎక్కడున్నాడో సరాసరి అక్కడికి పంపించి పోలీసుల్ని, ఆ దేశం పోలీసులు పంపించి వాళ్ళ చేత ఇక్కడికి ఇండియా రప్పించే ఏర్పాట్లు చేయొచ్చు. వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి, మామూలు కాదు. ఇది నోటుకొచ్చినట్టు పిచ్చివాడు వాగినట్టు వాగుతాడా, తాగుబోతు వాగినట్టు వాగుతాడా? ఏం బాగానే తెలివితేటలతో సంపాదిస్తున్నావే, నీ మాటలు చూస్తుంటే తాగుబోతు మాటల్లా లేవే, చాలా చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నావు అంటే సీతని ద్రౌపదిని కూడా కలిపేశావు నువ్వు అనసూయ లిస్టులో. గనక ఇంత దుర్మార్గుడివి, ఇంత దౌర్భాగ్యపు మెంటాలిటీ ఉన్నవాడివి, నువ్వు సభ్య సమాజంలో ఉండడానికి అర్హత లేనివాడివి. తర్వాత ఏంటంటే ఎవరెవరికో శిక్షలు పడుతున్నాయి. ఇటువంటి ఒక అండానికి కూడా పదాలు రావట్లేదు. దేశద్రోహ లేకపోతే ప్రజాద్రోహ ఏమన్నారు, సంఘద్రోహ ఏమన్నాలో అర్థం కావట్లేదు. అంతే ద్రోహి కంటే అన్నిటికంటే పెద్ద వీడికి ఒకటి శిక్ష ఒకటే పరిష్కార మార్గం. ఎందుకంటే వాడు నిజంగా వాళ్ళ ఏ జన్మ ఏ అంటే ఎవరిని కూడా కంపేర్ చేయలేము. దీనికి డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇక గరిగిపాటి వాడి తాలూకు జాతకం చెప్తానంటే వీడేవి ఎవడమ్మా జాతకం చెప్పడానికి? గరిగిపాటి ఎక్కడ? ఒక సూర్యుడి మీద చూస్తూ మనం ఆయన మీద ఏదో చేద్దాం అనుకున్నట్టుగా అది మన మీదే పడుతుంది. అర్థమైందా? ఒక సూర్యుడు గరిగిపాటి అయితే కిందున్న అల్పుడు, అధముడు, దుర్మార్గుడు వీడు, ఈ అన్వేషుడు. గనక ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు, నైతికమైన అర్హత లేదు. వాడు వీడియోలు బయటపడ్డేమిటి? నిజంగా వాడు ఒకవేళ మగ పుట్టకే పుట్టుకున్నట్టయితే వాడు వచ్చి గరిగిపాటి ముందు నుంచొని ఈ మాటలు మాట్లాడండి. అంత గరిగిపాటి వరకు ఎందుకు? మామూలుగా వచ్చి ఒక సమాజంలో ఎక్కడైనా సరే ఏ గుడి ముందైనా కూర్చొని ఇలాగా గరిగిపాటిని మీరందరూ గుడ్డిగా నమ్ముతున్నారు గనక ఈ మాటలు నేను అనదలుచుకున్నానంటే అక్కడే ఆ కూర్చున్న నలుగురే సమాధానం చెప్పేస్తారు. పోలీసులు వేసే శిక్ష ఏదో వీళ్ళే వేసేస్తారన్నమాట. వాడిని ఎవరు బ్రతకనివ్వరమ్మా. ఎందుకంటే నోరుందని ఇన్ని బూతులు. ఎవరు ఏ తల్లి కన్నా బిడ్డో వాళ్ళ గురించి మాట్లాడి ఏ తండ్రి కన్నా బిడ్డడో ఆ గరిగిపాటి ఆయన మాట్లాడే అర్హత ఎక్కడుంది?
ఎవరు మాట్లాడితే ఇప్పుడు నేను తిడుతున్నాను, నన్ను మాట్లాడతాడు. ఎవరు తిడితే వాళ్ళే మాట్లాడితే ఎలాగవుద్ది? అవునవును. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ మీ బండారాలు బయట పెడతా, ఏవేవో మాట్లాడుతా ఉన్నాడసలు. అంటే ఇక్కడ వ్యతిరేకం కాదమ్మా. ఎవరు నిజాయితీగా మాట్లాడితే. హ్మ్. హ్మ్. వాడు ద్రౌపది సీతని ఒక 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 ఏదో ఎవరితోనో పోల్చినట్టయితే వాడు వ్యతిరేకంగా మాట్లాడేముంది? "ఏమిరా వెధవా! నీకు నోరా? లేతే తాడిపట్టా" అని అంటాం కదా! "ఏమిరా దుర్మార్గుడా! ఏమిరా నీచుడా! ఏమిరా సంఘద్రోహి" ఎన్నైనా అంటాం. హ్మ్. అది వ్యతిరేకం కాదు. ఉండదు. వాడు ఎలాగైతే ఉండదు ఉన్నట్టు మాట్లాడుతున్నామో, మనం కూడా ఇంకా నువ్వు బతికెందుకున్నావురా నువ్వు? నీలాంటి వాడు చావడం మంచిది అని ఇలాంటి మాటలు మాట్లాడుతాం మనం. ఇది హ్మ్. వ్యతిరేకం కాదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా గుండె లోతుల్లోంచి వచ్చే మాట. అవును. కనుక వాళ్ళందరి మీద వీడియోలు చేస్తాడా? తీయమని చెప్పండి. కొన్ని లక్షల మంది ఎదురుగా మాట్లాడుతున్నారు. ఈ లక్షల మంది వీడియోలు పెట్టమని చెప్పండి. హ్మ్. అదే కొంతమంది మరికొంతమంది అంటూ ఉన్నారు. ఎక్కడో ఉండి నువ్వు వీడియోలు చేసి దొరకను అనే ఒక దీంతోని నువ్వు రెచ్చిపోతూ ఉన్నావు. నువ్వు దమ్ముంటే ఇండియాకొచ్చి మాట్లాడు. బోర్డర్ దాటి మాట్లాడు. నీకోసం ఇంతమంది టైం వేస్ట్ చేసుకోవడం, గవర్నమెంటల్ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు మాట్లాడే దమ్ముంటే ముందు వచ్చి ఇప్పుడు గరికపాటి గారిని అనేటప్పుడు గరికపాటి ఇంటి ముందుకొచ్చి మాట్లాడితే ఇంకా బావుంటది. అదేనమ్మా. ఆ దమ్ము లేకుండా ఎక్కడో వీడియోల్లో మాట్లాడి గరికపాటి గురించి ఎక్కడ ఏ జంక్షన్‌లోనూ ఏ రామాలయం దగ్గర ఏదో ఒక ఆలయం దగ్గర మాట్లాడితే 10 మంది ఉంటారు కదా! గరికపాటిని తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరున్నారు? లేరు. అవును. అందుకే అంటున్నానన్నమాట. జంక్షన్‌లోని కాకుండా ఒక ఆలయం ముందు మాట్లాడితే ఆ ఆలయం దగ్గర కూర్చున్న నలుగురు వీడిని లేకుండా చేస్తారు. హ్మ్. ఆ పనిష్మెంట్ ఇస్తారు. హ్మ్. ఇది విషయం. తర్వాత రైట్. ఏంటంటే వీడు చాలా ప్రమాదకరమైన మనిషి అమ్మా. కరోనా ఆ! కంటే కరోనా బ్యాక్టీరియా కంటే చాలా ప్రమాదకరమైన అదే మనిషి. సార్ దట్టు ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో కాషాయం గురించి ఎక్కువ మాట్లాడుతా ఉన్నాడు. కాషాయ జెండాలు పట్టుకున్నోళ్ళు, బత్తాయి పళ్ళు అది ఇది అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఏదో ఒక ఆహ్, రాజకీయంగా గూడా రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది. అంటే హిందూ ధర్మాన్ని ఎక్కువ అంటూ ఉన్నాడు. అంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు అనే వాదన వినిపిస్తుంది ప్రజల నుంచేను. మీరేమంటారు? బీజేపీని టార్గెట్ చేయడం కూడా కాదమ్మా. వీళ్ళ మీద కొంత అన్య మతం తాలూకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు హ్మ్. సహజంగా హిందువుల్ని తిట్టేవాళ్ళు ఎవరున్నారు? ముస్లిములు తిట్టరు. హ్మ్. హిందువుల్ని తిట్టేవాళ్ళు, వేలెత్తి చూపించేవాళ్ళు ఎవరుండరు. వీడేమో సంపాదన కోసం ఏమైనా చేస్తాడు. అంటే హ్మ్. మానసిక వ్యభిచారం ఎంతైనా చేస్తారన్నమాట. ఎవరో డబ్బులిస్తాను అంటారన్నమాట. ఈ సంపాదనతో పాటు అదో సంపాదన. మీరు హిందూ మతాన్ని తిట్టరా? నీకింత ఇస్తాము. హిందూ మతాన్ని ఎంత నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకు ఇన్ని లక్షలు ఇస్తాము. ఏదో బేరం పెట్టుకొని ఉంటాడన్నమాట. అది కూడా నిజమే. అదే బేరం అటువంటి పెట్టుకోకపోతే అనుమానాలు గూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాషాయ జెండా పట్టుకున్న వాళ్ళు అని తిడుతూ ఉన్నాడు. మరి అది అవునమ్మా. ఎంతవరకు పోతుంది ఏంటి అందు అన్నదైతే మాత్రము అందు హ్మ్. అందువల్ల ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు గట్టిగా పూనుకొని లోకేష్ పూనుకుంటే ఉంది. ఒక రోజులో వస్తాడు. ఒక రోజులో వచ్చిన తర్వాత వాడి తాలూకు రంగంతా బయటపడిన తర్వాత ఇంకోసారి బయటికి రాకుండా శిక్ష వేస్తే మరి కొంతమంది ఎలా తయారవ్వకుండా ఉంటారన్నమాట. వాళ్ళకి అవును. కనువిప్పు కలుగుతుంది. అది అవును. నేను చెప్తుందన్నమాట. దీనికి మాత్రం డెఫినిట్‌గా లోకేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోవాలన్నమాట. హ్మ్. దాన్ని ఇమ్మీడియేట్‌గా శ్రద్ధ తీసుకొని వితిన్ 24 అవర్స్ వచ్చేలాగా చేసి వాడిని శిక్ష పూర్తిగా తేటతెల్లం తర్వాత హ్మ్. ఓ గుట్లో పడేస్తే అప్పుడు చేసుకోమని చెప్పు. వందలు చేస్తాడో, వేలు చేస్తాడో, హ్మ్. లక్షలు చేస్తాడో వీడియోలు. హ్మ్. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. రైట్. నిజంగా అన్వేషణ మాత్రం అలా వదిలేయడం అది కరెక్ట్ కాదు. ఆ! అది ఏంటంటే ఒక క్రానిక్ అయిపోతుందన్నమాట రాను హ్మ్. రాను. ఈ గాయం కాస్త క్రానిక్ అయినట్టయితే దాన్నెవరు పెద్ద ఆహ్, వాడేమో ఇక గూండా అయిపోవచ్చు. లేతే పెద్ద సంఘ విద్రోహక దాన్నేమంటారు? శక్తిలాగా మారే అవకాశాలు గూడా ఉండొచ్చు అంటున్నారు. ఆ దేశ ద్రోహానికి కూడా పాల్పడొచ్చు. హ్మ్.
దేశ ద్రోహానికి కూడా పాల్పడేటువంటి దౌర్భాగ్యులు మాట ఇలాంటి వాళ్ళందరూ. ముందే మేలుకోవడం మంచిది. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.